కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నర్సాపూర్ ఇందిరా పార్క్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. డీసీసీ నేత ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ముందు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజ్యాంగాన్ని కాలరాయాలని బీజేపీ యత్నిస్తుందన్నారు టీపీసీసీ నేత ఆవుల రాజిరెడ్డి. మతతత్వంగా వాళ్ళు వాళ్ళ పార్టీని నడిపించాలని కోరికను అమిత్ షా రూపంలో వారు బహిర్గతం చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, రాహుల్ గాంధీ గారి ధ్యేయం. ప్రధాన ప్రతిపక్ష లీడర్గా ఈ దేశ ప్రజల కోసానికి కృషి చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని ఒక్కడిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలని అమిత్ షా గారు రాజ్యాంగానికే మూలకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. అవమానించడం అంటే వారు మామూలుగా కాదు, ఆ భారత రాజ్యాంగాన్ని మార్చే దిశలో ప్రయాణిస్తారు కనుక ప్రజాస్వామ్యవాదులారా మేల్కోనండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. పదవిలో ఉండి పార్లమెంట్ సాక్షిగా మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ గారిని అవమానించిన విధానం మరి అమిత్ షాకు తగదు. కాబట్టి ఈరోజు నర్సాపూర్లో నిరసన ర్యాలీని నిర్వహించి మరి ఈరోజు అందరం కూడా దిష్టిబొమ్మ దగ్ధం